జగన్ కుటుంబ ఆస్తి 650 కోట్లు, ఆయన భార్య కుమార్తెలు. చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తి దాదాపుగా 1400 కోట్ల రూపాయలు. చంద్రబాబు గారు, భువనేశ్వర్ గారు, లోకేష్ గారు, బ్రాహ్మణి గారు. విడిగా చూస్తే 550 కోట్లు లోకేష్వి, 890 కోట్లు భువనేశ్వర్ గారివి, 30 కోట్ల రూపాయలు చంద్రబాబు గారి పేరు మీద ఉన్నాయి. ఇది అక్కడ ఉన్నటువంటి పిక్చర్. అయితే వీళ్ళిద్దరికంటే కూడా ఆంధ్రాలోనే ఒక రికార్డు, ఆంధ్రానే కాదు అసలు దేశంలోనే ఓ రికార్డు. గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని, ఆయన మీద పెమ్మసాని చంద్రశేఖర్ తన పేరుతో 2316 కోట్ల రూపాయల 54,45,165 రూపాయలు, తన భార్య శ్రీరత్న కోనేరు పేరుతో 2289 కోట్ల 35,36,539 రూపాయలు, కుమారుడు అభినవ్ పేరుతో 496 కోట్ల 27,61,000 రూపాయలు, కుమార్తె సహస్ర పేరుతో 496 కోట్ల 47,37,988 రూపాయలు ఉన్నట్టు ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో చూపించారు. 2 కోట్ల 36 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి అన్నటువంటిది అందులో చెప్పినటువంటి ఓ ప్రధానమైనటువంటి అంశం. 519 కోట్లు రుణాలు ఉన్నట్టు. ఇందులో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే, అంటే ఇట్లాగా ఇంకెవరున్నారు ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇట్లాంటి ఆస్తులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అన్నది సాధారణంగా ఈ టైంలో చర్చకు వస్తుంది. ఇందులో అత్యంత ధనికుడు ఈ ప్రస్తుత గణాంకాల ప్రకారం రాజ్యసభ, లోక్సభలకి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడు పెమ్మసానే. రెండో స్థానంలో తెలంగాణకు చెందినటువంటి బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి రెడ్డి 5,300 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ట్రిప్ రికార్డు ఈందే.